V6 లైవ్ నాకు స్వాగతం. నేను బాలచంద్ర. సంగం బ్యారేజీ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్, అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రమేష్ అడ్డ పడుతుంది ప్లీజ్ సార్. సార్ ఇలా చూడాలి సార్ ప్లీజ్ సార్. చిన్న అడ్డ పడుతుంది సార్. చిన్న సార్ వెయిట్ సార్. సార్ వెయిట్ సార్. వెయిట్ సార్. సార్ అట్ట ప్లీజ్ సార్. వెయిట్ సార్. అడ్రస్ ఏమన్నా రమేష్ అడ్డ పడుతుంది ప్లీజ్ సార్. సార్ వెయిట్ సార్. వెయిట్ సార్. ప్లీజ్ సార్. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. పూజార్హస్నానం ఆపూజిష్ట యత్ర విదితాః మనసా వాచమకర్తాః అత్ర లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శరణ్యే త్రంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే. భౌమసమస్రం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పః స్నానోపయామి. అలంకరణార్థాయ పుష్పంకరోపయామి. పుష్పాన్ని పూజయామి. సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం చాతవిభగామనీం యస్యాం హిరణ్యం ధ్యేయం కామస్వం పురుషానహం అశ్వపుష్మీ మహాకాళి మహాశ్రీసుతాభ్యుర్మః ఘాతం విఘ్నాయ ఘాతం విజ్ఞాపతే దైవీ స్వనుషీభ్యః ఊర్ధ్వం ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యः నమస్తస్తు రుద్రరూపేభ్యः నమస్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిః. ఆనంద కర్పూరః నిరాజనం దర్శయామి. దేవీ గర్భనే దేవీ ప్రసోదరే ప్రసజ్జాయనే సదా సముద్రవదే సావిత్రే అనో దేవీ మక్షిత మహాశయ. కొంచెం చేతులు ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్స్కి, అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షులకు, రైతాంగానికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి దిగ్విజయంగా జరిగేటట్టుగా చూసినటువంటి సంఘం మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ,
జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున సోమశిల ఎస్సీ గారి యొక్క ఆధ్వర్యంలో మిత్రులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అదేవిధంగా నేను ఐఏబీ మీటింగ్లో నిర్ణయించినటువంటి తేదీ ప్రకారం ఈ నెల 15వ తేదీన సోమశిల డ్యాంలో నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం జరిగిన వేళ కావలి కాలువకు కూడా నీళ్లు వదలాలనేటువంటి ఆలోచనతో మేమిద్దరం కూడా నిర్ణయించుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అనుకున్న తరుణంలో ఇక్కడికి అతిథిగా విచ్చేసినటువంటి సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి గారు, డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు మధుబాబు నాయుడు గారు, జయచంద్రారెడ్డి గారు, మధురెడ్డి గారు, అది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, రైతాంగం ప్రభుత్వం, రైతుల కోసం, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు. రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈరోజు ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసినాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, నెల్లూరు చరిత్రలో, సోమశిల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట రెండో కారుకి దిగ్విజయంగా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈరోజు నడియాడే నడక, వారు చూపేటువంటి సంకల్ప బలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టంగా పరిగణించింది. ఒకవైపున వ్యవసాయ రంగం విస్తారంగా వర్షాల వల్ల ఈరోజు డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1075 టీఎంసీల నీళ్లు ఈరోజు డ్యామ్స్లో ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినందువల్ల దాదాపు వ్యవసాయ రంగానికి సద్వినియోగం చేసుకునేటట్టుగా దాదాపు 350 నుంచి 500 టీఎంసీల గ్రౌండ్లో ఈరోజు బోరు ద్వారా తీసుకునేటట్టుగా గ్రౌండ్ వాటర్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే దిశలో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసిన వేళ ఈరోజు సోమశిల డ్యామ్ 75 టీఎంసీలతో నిండు కొండలాగా ఉంది. ఈ రోజున మేము అందరం కూడా రైతుల పక్షపాతిగా, రైతాంగం సంబంధించిన వ్యక్తులుగా, రైతు బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరం కూడా పహారా కాస్తూ రెండో పంటకి ఈరోజు నీళ్ళు ఇవ్వటం జరిగింది. మంచి పంటలు పండాయి. అదేవిధంగా కూడా ఈరోజు రబీని ఇమీడియట్లీ కూడా మనకి ఇంకా కూడా ఒక 20 రోజుల టైం కూడా ఉంది. కానీ గత సంవత్సరం కంటే ముందుగానే రైతాంగం కూడా ముందుకు వచ్చారు. ఈరోజు అందరూ కూడా నారుమళ్ళు వేసుకోవడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళందరికీ సరైన టైంలో నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా కావలి నియోజకవర్గం 92 చెరువులతో ఐడి కింద 52,000. నమస్కారం అండి. ఈ రోజున సోమశిల ప్రాజెక్టు కింద కావల కెనాల్ నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమంలో సోదర సమానులు కావలి శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు, అలాగే మనకు ఇక్కడ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ మన కేశవ చౌదరి గారు, ఎస్సీ గారు, అలాగే మధుబాబు గారు, అలాగే మా భాస్కర్ రెడ్డి గారు, మన జయచంద్రారెడ్డి గారు, చిన్న గారు, అందరికీ కూడా రైతు సోదరులకి, అలాగే జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఒకసారి మీరు కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా 17 నెలలైంది. మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది. మీరు ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. 149 చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం, నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం, ఓఎన్ఎం వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఎక్కడెక్కడ కాలువల పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపన పోలేదు. ఎక్కడెక్కడ వదిలేశారు. మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు, వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని
ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది ఈ రైతుల మీద ముక్కువతోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. అందరూ అది గమనించాలి. కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి 18,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు. అలాగే మీరు ఈరోజు చూశారు, చెరువులనే కాదు సోమశిల ఉత్తర కాలువ చూశారు. సోమశిల ఉత్తర కాలువ ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటు రిజర్వాయర్ దాకా వాళ్ళకి కూడా కందుకూరు నియోజకవర్గం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. అక్కడికి టైలెంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచినీరుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే కావల కాలువ మధుబాబు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. సోదర సమానులు మన కావ్య కృష్ణారెడ్డి గారు మన సహకారంతో అందరం కలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాం ఇది చేసామని చెప్పి. ఈ రోజున అన్నదాత సుఖీభావ చూశారు. రేపు మళ్ళా 2వ విడత రైతుకి మనం అన్నదాత సుఖీభావ డబ్బులు అయిపోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి, అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం. ఈ సోమశిల ఉత్తర కాలువ ఒకటి, కావల కాలువ ఒకటి, 2 కాలువల వల్ల 2.5 మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి. మిగతా మండలాలకు కూడా అవి రాబోయే రోజుల్లో మన కళలు సాకారం చేసుకునేదానికి బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు, మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మంత్రివర్యులు, అలాగే యువనేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కువగా పేద నియోజకవర్గం మాలాంటి ఉదయగిరి నియోజకవర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు కానీ, నేను కానీ, అలాగే నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మన అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి మన రామనారాయణ గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు, సాగునీటి వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నాకు ఈరోజు కూడా ఒక రకమైన బాధ అన్నమాట. ఉత్తర కాలువ వెళ్ళింది మన కాన్స్టిట్యున్సీ నుంచి ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్ళింది, కానీ రాళ్లపాడు లాంటి రిజర్వాయరు ఉదయగిరి నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయాలేమనే బాధ. అంటే తాగేదానికి నీళ్లు లేవు, చాలా మందికి తాగేదానికి నీళ్ళు లేని సందర్భం. ఒక గ్లాసు సంవత్సరాల నీళ్లు, మంచి నీళ్లు మనకు చాలా ఇళ్లకి దొరకని పరిస్థితి. ఆ విధంగా దానికి కూడా జేజీఎం వర్క్స్ కంప్లీట్ చేసుకొని జేజీఎం ప్రాజెక్ట్ ద్వారానే కేవలం ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని వైపు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్సీ గారికి, మన కృష్ణారెడ్డి గారికి, అలాగే మిగతా డిస్ట్రిబ్యూటరీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.